ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయాలు మరోసారి కాక మీద ఉన్నాయి. ఈ కారికపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్ కు రావాలని సవాల్ విసిరారు. లేకుంటే తానే గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఆయన ఇంటిపై ఎగరవేసి వస్తా అని అన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటుండు, మేము స్వాగతిస్తా ఉన్నాం, రమ్మని చెప్పు, గంట కాకపోతే రేపు పొద్దున వస్తారు 10 o'clock మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి మేము స్వాగతిస్తాం, నో ప్రాబ్లం, ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం. ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు వస్తాడు పొద్దున 10 o'clockకి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిల్చొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం. ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం. ఎవరు అరే ఆయన వస్తే తీసుకుంటా భయాన్ని, ఇదే పార్టీ అని ఆయన అంటుండు కదా, మేం కాదు కదా అనేది. మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటుండు. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై అరికెపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే 12 గంటలకు తానే స్వయంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ సవాల్ విసిరారు గాంధీ. కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు. దీంతో అరికెపూడి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మొత్తంగా అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు కూడా బయలుదేరినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ సవాల్కి ప్రతి సవాలు విసరడం కూడా జరిగింది. 11 గంటలకి నీవు గనక రాకుంటే గనక అరికెపూడి తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. చెప్పిన నేపథ్యంలోనే అదే విధంగా చూసి ఇప్పటి వరకు కూడా కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి అరికెపూడి గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. రాయ్ కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, మొత్తంగా అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డిగా రాజకీయ రచయిత నడుస్తోంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అరికెపూడి గాంధీ కూడా 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తే సరే లేదంటే 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పిన నేపథ్యంలో అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. చిదంబర్,
మొత్తానికి సవాళ్లు ప్రతి సవాళ్లు కాస్త రాజకీయ రంగం దగ్గర నుంచి కొద్దిగా ఈ శాంతి భద్రతల సమస్య కూడా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలకి ఇవాళ కొద్దిగా దాన్ని చేంజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటిది ఏదైతే చీర గాజులు పంపిస్తామని తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో ఇలాంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి చేసేవాళ్ళు. ఆయన స్ఫూర్తితోనే నేను మాట్లాడాను, గతంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి అతని స్ఫూర్తితోనే ఇవన్నీ మాట్లాడానని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఏదైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో కౌశిక్ రెడ్డి అక్కడ నుంచి బయలుదేరకుండా అతన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇప్పుడు అరకపూడి గాంధీ చాలా క్లియర్ గా చెప్పారు 11 గంటల లోపల ఒకవేళ కౌశిక్ రెడ్డి రాకపోతే కౌశిక్ రెడ్డి ఇంటికి నేనే వెళ్లి అదేదో తాడోపేడో తెలుసుకుంటాను అన్నట్టు చేసిన సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్కి స్పందనగా తను బయలుదేరినట్టుగా మనకు సమాచారం అంతా. అందులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ తన కార్యకర్తలు తనకు సంబంధించిన సపోర్టర్స్ తో కలిపి తను బయలుదేరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. చాలా మంది మార్పులతో వెళ్తున్నారు. సో దీనివల్ల అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నదైతే కొద్దిగా చూసాను. ఎందుకంటే ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటైతే చేశారు, ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ బట్ అక్కడ నుంచి వాళ్ళ కళ్ళు కప్పి ముందుకు వెళ్తున్నట్టు వెళ్ళి కౌశిక్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను నేను అనే విధంగానే తను మాట్లాడుతున్నారు. మొదటిది నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలో నాకు నచ్చలేదు అయినా సరే ఉన్నాను, ఇప్పటివరకు నేను కాంగ్రెస్ పార్టీలో అయితే ఎక్కడ అఫీషియల్ గా జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వని పక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ అన్నది తను మాట్లాడుతున్నారు. ఇంకొకటి పిఎస్సీ చైర్మన్ గా తనకు ఖచ్చితంగా అర్హత ఉంది, అర్హతలో మొదటిది నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అది నాకు వచ్చిన హక్కుగా తను మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మరొకటి తనకి ఆ అర్హత కూడా ఉంది అనే విధంగా తను మాట్లాడే నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అరకపూడి గాంధీ ఇప్పుడు ఏదైతే బయలుదేరుతున్నారో దీనివల్ల కొత్త సమస్య అయితే వచ్చే అవకాశం ఉంది. పద్మ, అయితే చిదంబరం మొత్తంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ రచరేపుతానని అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటిది గతంలో కూడా తను ఇలాంటి వ్యాఖ్యలు చేసి గతంలో కూడా వార్తల్లో నిలిచారు. అప్పుడు డైరెక్ట్ గా గవర్నర్ మీదనే తన వ్యాఖ్యలు చేస్తే ఏదైతే మహిళా కమిషన్ కూడా తనకి నోటీసులు ఇవ్వడము ఆ తర్వాత తన క్షమాపణలు చెప్పడం అన్నది మనం చూసాం. అయితే అక్కడతో ఆకుండా ఇప్పుడు మరొకసారి తను చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేలకు సంబంధించినవైనా సరే ఎమ్మెల్యే గురించి మాట్లాడే క్రమంలో మహిళలను కించపరిచేలాగా చేతగాని దద్దమ్మల్లాగా మీరు గాజులు వేసుకొని చీరలు కట్టుకొని తిరగండి అనే విధంగా మాట్లాడడంతో అది మహిళలు నిజంగానే చేతగాని వాళ్ళ అనే ఒక వర్షన్ తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా ప్రెస్ మీట్ లో చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. దానికి కొనసాగింపుగా ఏదైతే తను అంటే నిన్న ఒక విలేకరుల ప్రశ్న ప్రకారము నిజంగానే తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు కదంటే, ఒకవేళ నిజంగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మేము తన ఇంటికి వెళ్తాము, తనని మా కండువా కప్పుకోమని చెప్పండి, అలాగే వాళ్ళ ఇంటిపైన గులాబీ జెండాను ఎగరవేయమని చెప్పండి, అక్కడి నుంచి మాతో పాటు కలిసి తెలంగాణ భవన్కి రావాలని చెప్పేసి తను మాట్లాడినది కాస్త అది సవాల్గా మారిన నేపథ్యం మనం చూస్తాం. దానికి చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. అరకపూడి గాంధీ కూడా చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. 11 వరకు నువ్వు రాకపోతే 12 గంటలకు నేనే మీ ఇంటికి వస్తానని చెప్పి అందులో భాగంగానే ఇప్పుడు తన ఇంటి నుంచి బయలుదేరినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. పద్మ, అయితే కౌశిక్ రెడ్డికి సంబంధించి వారింటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు? అంటే ఆల్రెడీ అరకపూడి గాంధీ బయలుదేరారు కాబట్టి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ బయలుదేరారు కాబట్టి ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ కలవకుండా, ఎందుకంటే తన హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తన ఇంట్లో ఉన్నారు, వీళ్ళు ఆ బారికేడ్లను దాటుకొని వెళ్లకుండా ఉండేలాగా చర్యలు అయితే ఖచ్చితంగా పోలీసులు చేపడతారు. ఎందుకంటే ఇదంతా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉన్న స్థానంలో అంటే ప్రదేశానికి అరకపూడి గాంధీ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి కార్యకర్తలు వెళ్ళినా సరే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉంటారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కానివ్వండి, ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నా లేకపోతే బాహాబాహి దిగినా సరే అది కొత్త రకమైన సమస్యగా పరిణమిల్లే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు దానికి అవకాశం లేకుండా మధ్యలోనే గాంధీని ఆపే ప్రయత్నం కూడా చేస్తారు, అక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పద్మ, అయితే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లకు సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీ పెద్దల నుంచి ఏమైనా స్పందన ఉందా? అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదటి నుంచి ఏదైతే ఈ డిస్కషన్ జరుగుతుందో, మొదటిగా ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారో వాళ్ళు రాజీనామా చేసి పార్టీ మారొచ్చు, ఆ అవకాశం మీకు ఉంది, అది చేయకుండా మీరు వెళ్తే మాత్రం అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదే సందర్భంలో మొన్న ఏదైతే హైకోర్టు 4 వారాల్లోగా ముగ్గురు ఈ డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలనే ఒక తీర్పు వచ్చిన నేపథ్యంలో కూడా ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ గా కాపాడుతున్నాయి కోర్టులు. అంతేకాకుండా ఎవరైతే ఇట్లాంటి పార్టీని మారే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ చెంపపెట్టు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారే ప్రయత్నం చేశారో ఆ 10 మందికి కూడా ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయినప్పుడు అక్కడ
ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మరొకసారి గెలిచి అక్కడ గెలుపాటాన్ని ఎగరేస్తామనే విధంగా చెప్పిన వ్యాఖ్యలన్నీ చూస్తే మాత్రం ఎవరైతే డిఫెక్షన్ కి పాల్పడుతున్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేందుకు అవసరమైన చర్యల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి పద్మ. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి అంటే గతంలో కేసీఆర్ కు చీరా గాజులు పంపుతానని రేవంత్ అనలేదా అంటూ కూడా ఒక ప్రశ్న అంటూనే ఇవి చూపించారంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే సింబాలిక్ గా చెప్పడం కోసమని అనుకోవచ్చు అంటారా ఈ విషయాన్ని? అంటే పాడి కౌశిక్ రెడ్డి ఎంతో కొంత సంచలనాలు నమోదు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారన్నది అయితే మనకు తెలుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్న నేతల్లో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒకరు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ మాట్లాడుతున్నా అంత ఈ స్థాయిలో అగ్రెసివ్ గా అయితే మాట్లాడట్లేదు. బట్ వీళ్ళు ఇతను మాట్లాడుతున్న క్రమంలో కూడా తను మాట్లాడే భాష కానివ్వండి, లేకపోతే తను చూపించే హావభావాలు అన్నది కొద్దిగా మంచిగా లేవు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి తోడు ఏంటంటే ఏదైతే గాజులు చూపించడం కానీ, చీరలు కట్టుకోండి అని చెప్పడం కానీ, అది చెప్పే క్రమంలో చవటలు దద్దమ్మలు చేతగాని వాళ్ళు అనే మాట ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని మహిళలకు అన్నయిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుందని మనము చెప్పాలి పద్మ. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే కనుక పాడి కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సవాలు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో అరికెపూడి గాంధీ ముందుగానే చెప్పినట్లుగా 11 గంటల వరకు కనుక కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే కనుక 12 గంటలకి నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినట్టుగా సమాచారం అయితే అందుతోంది.